హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను ఇయర్. ఫ్రెండ్స్, పల్లెటూరులో అసలు మినువులు ఎలా ఇసురుతారు, మినువులు ఇసరడం అంటే ఏంటి, మినువులు ఇసిరేదాన్ని ఏమంటారు చూద్దాం రండి. మా ఊర్లో అయితే మినువులు ఇసిరేదాన్ని తిరగలంటారు ఫ్రెండ్స్. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా ఈ విధంగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న మినువుల్ని ఈ విధంగా తిరగల్లో పోసి ఇలా తిప్పుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూ ఉండగా ఆ మినువులు అనేవి ఈ విధంగా ఆ తిరగల లోపలికి వెళ్ళి ఆ తిరగల్లో నలిగి ఈ విధంగా రెండుగా చీలిపోతాయి. ఆ రెండుగా చీలిపోయిన మినువులు ఈ విధంగా బయటకు వస్తాయి ఫ్రెండ్స్. ఎన్ని మినువులు ఇసరాలన్నా ఈ విధంగా తిప్పుతూ ఉంటే మినువులు అనేవి బద్దలుగా చీలి ఇలా ఇలా ఎన్ని మినువులు ఇసరాలన్నా ఇలా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఎవరు ఇస్తున్నారు ఫ్రెండ్స్? ఈ విధంగా మినువులు తీసుకువెళ్తున్నారు, మిషన్లో వేస్తున్నారు. ఆ మిషనే ఈ విధంగా రెండు బద్దలుగా చేసి పొట్టు తీసి బయటకు వస్తున్నాయి. ఈ విధంగా తిప్పుతూ ఉండగా లాస్ట్కి వచ్చిన మినువులు అయితే నలగవు ఫ్రెండ్స్. ఆ నలగకుండా ఉన్న మినువుల్ని ఈ విధంగా ఆ మినువుల్ని ఎలడుపుగా చేసి దాని మీద మళ్ళీ ఆ తిరగల చెక్క వేసి తిప్పుతూ ఉంటే లాస్ట్లో ఉన్న మినువులు కూడా నలుగుతాయి. ఈ విధంగా మనం తీసుకున్న మినువులన్నీ బద్దలుగా అయ్యాక ఆ బద్దల్లో నుంచి మినువులకున్న పొట్టు అనేది వస్తుంది. ఈ విధంగా చాటలో వేసి ఆ మినపబద్దలు ఒక చాటలో వేసి ఈ విధంగా చెరగాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మినపద్దలన్నీ చెరిగాక పప్పు అనేది ఈ విధంగా వస్తుంది. ఆ మొత్తం మినపద్దలు చెరిగాక ఈ విధంగా పొట్టు అనేది వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.